చేసిన అదే భూమిలో ఆ పేదవాడు నివసించే పరిసర ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అదే భూమిలో కట్టడం ఇట్స్ వర్త్ఫుల్ అని అనిపించింది. ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. రూరల్ ప్రాంతంలో ఏ రకంగా అయితే 5 లక్షల రూపాయలు పేదవాడి ఇంటి కోసం, ఇందిరమ్మ ఇల్లు కట్టడం కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇచ్చామో, ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందాక నేను చెప్పిన ఖరీదైన స్థలంలో మొన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే బ్రీఫ్ చేశానో ఆ ఖరీదైన స్థలంలోనే ఆ పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. తప్పకుండా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం. ఇవి ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత కూడా ఏదైతే రూరల్ ప్రాంతంలో అదర్ దాన్ జిహెచ్ఎంసి పరిధిలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాత రెండో విడత రేపు జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు రెండో విడత ఎలానైతే రిలీజ్ చేశామో అదే పద్ధతిలో మొదటి విడత ఒక షేప్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ కూడా రెండో విడత కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. ఆ పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే అతని గౌరవం తగ్గకుండా ఉండే విధంగా అక్కడే అతని సూచనలకి, అతని ఆలోచనలకి అనుగుణంగానే ఆ ఇల్లు కట్టి ఆ పేదవాడికి కొంత పీరియడ్ సేల్ చేసుకోకుండా ఉండే విధంగా ఫ్రీ ఆఫ్ ₹1 కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఆ పేదవాడి ఆ ఇంటి ఆడబిడ్డ ఎవరైతే ఉందో ఆ ఆడబిడ్డ పేరుతో ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టేదానికి విధి విధానాలు తయారు చేస్తున్నాము. ఇప్పుడు నేను చూసిన ప్రదేశాలు కొంత ప్రాంతంలోనే చూసాం. సుమారుగా ఇప్పటి వరకు గడిచిన 10 రోజులు 12 రోజుల్లో ఒక 38-39 ప్లేసెస్ ని ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఐడెంటిఫై చేశాం. ఈ 38-39 ప్లేసెస్ లో మొదటి విడత ఏదైతే మనం కట్టాలనుకుంటున్నామో కొన్ని చోట్ల 1000 గజాల లగాయత్తు 15-20 ఎకరాల వరకు కూడా బిట్స్ ని ఐడెంటిఫై చేశాం. తక్కువలో తక్కువ 1000 గజాల వరకు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ 1000 గజాల నుంచి మొదలెడితే 18, 20, 21, 22 ఎకరాలు ఉన్న ప్రదేశాలు కూడా మేము ఇందాక నేను చెప్పినట్లు ఈ 38-39 ప్లేసెస్ లో ఐడెంటిఫై చేశాం. ఈ ఐడెంటిఫై చేసిన ప్రదేశాల్లో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలు ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు